రేవంత్ ఇంకొక 2 హామీలు నెరవేర్చడానికైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పేసి తాజాగా చెప్తా ఉన్నారు. అందులో ఒకటి అంటే ఈ డబ్బులిచ్చేటటువంటి కార్యక్రమం కాకుండా సింపుల్‌గా కొంత జాగ్రత్తగా చెక్ చేస్తే అయ్యేటువంటిది. అది కరెంటు 200 యూనిట్ల కరెంటు బిల్లులో తగ్గించడం అన్నటువంటిది. దానికి ఓకే చేయబోతున్నారు. దాంతో పాటుగా అంటే రూ. 200 కరెంట్‌కి సంబంధించింది సులభంగా ఉంటుందన్నటువంటిది. రెండోది రూ. 500 గ్యాస్ సిలిండర్ అన్నటువంటిది. దీనికి ఈ రెండిటిని కూడా ఆహ్, క్యాబినెట్‌లో ఓకే చేయబోతున్నారన్నటువంటిది. ఎందుకంటే ఇప్పటికి అధికారంలోకి రాగానే బస్సులది చేశారు. అది పబ్లిక్‌కి వెళ్ళింది. దాంతో పాటు ఇన్స్యూరెన్స్ ఏదో చెప్పారు గానీ, అది ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. చచ్చిపోయిన తర్వాత తెలిసే దాని గురించి. బతికున్నప్పుడు ఎవరు ఆలోచించరు. డైరెక్ట్‌గా ప్రయోజనం పొందుతున్నదైతే 15 దాదాపు 13,00,00,000 14,00,00,000 మందో ఇప్పటికే వచ్చినటువంటి అంటే దాన్ని వినియోగించుకున్నారు బస్సులకు సంబంధించి అయితే. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం కొత్తగా అంటే ఈ రెండిటినైతే పెట్టడం ద్వారా ఎలక్షన్స్ ముందు ఇబ్బంది లేకుండా మిగతాయి కూడా మేము అమలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.